Guys, welcome to Pound Education Knowledge YouTube channel. ఇవాళ వీడియోలో ఏపీ పాలసీ 2024 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయని మీకు వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీ ర్యాంక్కి ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది, మీ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ వస్తుందా, ఇలా చెక్ చేసుకుని అయితే మీరైతే తెలుసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి, మీకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందని ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యేటట్టు చెబుతాం. అలాగే నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు ఏపీ పాలసీ నుంచి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అలాగే వీడియోకి వెళ్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏ ర్యాంక్ ఎంత ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ వస్తే ఏ కాలేజ్ వస్తుంది ఇప్పుడు ఈ వెబ్సైట్లో అయితే చూపిస్తాం. అలాగే ఈ వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ పోయి లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకైతే వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇవైతే మనం వెబ్సైట్లోకి వెళ్దాం. ఇదైతే ఏపీ పాలసీ కట్ ఆఫ్స్ ర్యాంక్స్. ఇక్కడైతే నేను మీ యొక్క ర్యాంక్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నేను ఒక 3000 అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీ పాలిటెక్నిక్ పెట్టండి, మీ జనరల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే ఇచ్చేయండి. నేనైతే ఏసీ అని ఇచ్చేసాం. మీ యొక్క స్ట్రీమ్ ఎంపీసీ. తర్వాత చూసుకుంటే మీకు ఏ కోర్స్, ఏదైనా ఒక కోర్స్ మీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కోర్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. నేనైతే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అయితే ఇచ్చేసాను. తర్వాత టాప్ 10 అంటే టాప్ 10లో ఏ కాలేజ్ మీ ర్యాంక్కి అయితే ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ 3000 అయితే పెట్టుకున్నా. ఇక్కడ సబ్మిట్ కొడితే మీకు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ ఉన్నాయో మీకు అయితే చూపించింది. మీ బ్రాంచ్కి మీ ర్యాంక్కి ఏ కాలేజ్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఇక్కడైతే చూపించింది. ఫస్ట్ వచ్చేసి విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విజయవాడ 14,523 2022 లాస్ట్ ర్యాంక్ ఇది ఆ కాలేజ్లో. నెక్స్ట్ చూసుకుంటే ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గుంటూరు 21,843 లాస్ట్ ర్యాంక్. నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే ప్రైవేట్ కాలేజ్. మీకు 3000 వచ్చింది కాబట్టి ప్రైవేట్ కాలేజ్ అయితే అసలు పెట్టమాకండి, అన్ని గవర్నమెంట్ పెట్టుకోండి. ఏ ఒక్క ప్రైవేట్ కాలేజ్ పెట్టినా కానీ మీరైతే ప్రైవేట్ అయితే అలాట్ అయితే చేస్తారు. మీరు లాస్ట్లో ప్రైవేట్ పెట్టి ఫస్ట్ 5 గవర్నమెంట్ పెట్టి లాస్ట్ ప్రైవేట్ పెట్టినా మీకైతే ప్రైవేట్ అయితే అలాట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అన్ని గవర్నమెంట్ కాలేజ్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే మన టాప్ 10 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ మన ఏ టాప్ 10లో ఉన్నాయో మన లాస్ట్ వీడియో అయితే చేసిన ఆ వీడియో అయితే చూడండి. కంపల్సరీ మీకైతే యూస్ఫుల్ అయితే అవుద్ది. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్ర పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కాకినాడ 22,387 అయితే దాని యొక్క లాస్ట్ ర్యాంక్. నెక్స్ట్ చూసుకుంటే వేరే బ్రాంచ్ అయితే చూద్దాం. తర్వాత చూసుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చూసుకుందాం. ఇక్కడ టాప్ 10లో అయితే ఫస్ట్ అయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఇక్కడ లాస్ట్ ర్యాంక్ వచ్చి 11,895 అయితే లాస్ట్ ర్యాంక్ 2022లో. నెక్స్ట్ చూసి ఎంబీటీఎస్ గౌట్ పాలిటెక్నిక్ గుంటూరు 19,168. ఇలా అయితే మీ యొక్క ర్యాంకు మీ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ అయితే ఇస్తే మీకు ఏ కాలేజ్ అయితే మీకు లాస్ట్ కట్ ఆఫ్ అయితే ఎంత ఉంది, లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది, మీకు ఏ కాలేజ్ వస్తుంది ఈజీ అయితే తెలిసిపోద్ది మీకు. నెక్స్ట్ చూసుకుంటే త్రిపుల్ ఈ చూసుకుంటే ఇది బాపట్ల పాలిటెక్నిక్ అనేది ప్రైవేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చూసుకుంటే త్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 29,610 ఇక్కడ లాస్ట్ ర్యాంక్. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్. మీకు 3000 కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ సీట్ అయితే వస్తుంది. ఇక్కడ 38,000 అంటే మీకు 3,000 38,000 ఎంత తేడా ఉంది. కాబట్టి మీరైతే అన్ని గవర్నమెంట్ అయితే తెచ్చుకోండి. తర్వాత చూసుకుంటే గౌట్ పాలిటెక్నిక్ శ్రీశైలం త్రిపుల్ ఈ బ్రాంచ్ 52,138. ఈ శ్రీశైలం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంపల్సరీ మీరు పెట్టుకుంటూ వస్తుంది. కానీ ఇంకా దీనికంటే బెటర్ కాలేజెస్ అయితే పెట్టుకోండి. ఇలా అయితే సింపుల్గా మీకు మీ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి మీకు ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఆటోమొబైల్ చూసుకుంటే ఇక్కడ ఆటోమొబైల్ అయితే ఒకటే గవర్నమెంట్ పాలిటెక్నిక్, 2 ఫస్ట్ డిఏ గవర్నమెంట్
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు 44,234. అంటే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన ఆటోమొబైల్ అయితే కంపల్సరీ అయితే మీకు అయితే సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ 11. ఇక్కడ చూసుకుంటే చాలా హైయెస్ట్ ఉంది చూసారా, 1,19,064 అయితే ఉంది ర్యాంకు. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్ర పాలిటెక్నిక్, ఇక్కడ చూస్తే కాకినాడ, ఇక్కడ చాలా హైలో ఉంది ర్యాంకు, 1,20,241 అయితే ఉంది ర్యాంకు. ఇలా తక్కువ చిన్న బ్రాంచ్లో ఎక్కువ ర్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకొని అయితే ఒకసారి ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకుని అప్పుడు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజ్ పెట్టుకోవాలని వీడియో వచ్చేస్తాం. మీకు నచ్చిన ఇక మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుందాం 3,000కి. ఇక్కడ చూసిన ఆంధ్ర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడ, విశాఖపట్నం, ఇక్కడ రేపల్ల. ఇక్కడ చూసుకుంటే 33,000, 44,000 అయితే మీకు లాస్ట్ ర్యాంక్ చెప్తుంది. ఇలా మీ ర్యాంకు మీ ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే ఏ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడైతే క్లారిటీ అయితే మీకైతే చూపిస్తుంది. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడికి లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వస్తుంది. ఇదిగా ఇవాళ వీడియో. మన ఛానల్ గట్రా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఏపీ పాలిసీ నుంచి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అలాగే లాస్ట్ వీడియో టాప్ 10 కాలేజెస్ అనే వీడియో చేసిన ఆ వీడియో అయితే కంపల్సరీ చూడండి. థ్యాంక్ యూ.